అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ఔత్సాహికమైనటువంటి సోషల్ మోటో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా సేవ చేయాలంటే గ్రామ వార్డు వాలంటీర్ల ప్రక్రియతో నియామకం జరిగింది. 5 ఏళ్ల పాటు ఆ సంక్షేమ పథకాలను ఆ 50 కుటుంబాలకు అందించేందుకు వారు కీ రోల్ పోషిస్తూ వచ్చారు. కాకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందన్నటువంటి ఉద్దేశంతో వారిని ఎన్నికల విధుల నుండి తొలగించాలని ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీకి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి వార్డు వాలంటీర్లు ఇవ్వకపోవడంతో పెన్షన్లు కావాలని టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థతో ఇలా అంటే అవంతరం కల్పించిందని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ విషయంలో టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు మనతో ఉన్నారు. అసలు ఈ వార్డు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ నియామకంలో ఎటువంటి లోవెల్తులు ఆదిలోనే తలకున్నాయి. ఈరోజు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారిని ఎన్నికల విధుల్లో ఉంచకూడదని మీరు ఫిర్యాదు చేశారు. ఈరోజు పెన్షన్లు కూడా వాళ్ళ చేత అందవలసిన పెన్షన్ లబ్ధిదారులకు అందకుండా పోయింది. ఈ విషయంలో మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమా, లేకపోతే అధికార పార్టీ మీ బేస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా కొట్టుబడి? అసలు ఈ గ్రామ వార్డు వాలంటీరీ వ్యవస్థే లోపభూయిష్టమైనది. దీనికి మొదట్లో వారు ఈ గ్రామ వార్డు వాలంటీర్లను ఈ సంక్షేమ పథకాలు అందచేయడం కోసం అనేసి ఆ పేరుతో వాళ్ళు నియమించారు. కానీ రాను రాను ఈ వాలంటరీ వ్యవస్థ ఎలా తయారైందంటే కేవలం ఒక వైకాపా వాళ్ళ తాలూకా సొంత మనుషుల్లాగా, పార్టీ మనుషుల్లాగా వాళ్ళని భావించి వారి చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తున్నారు. అసలు వాలంటరీ వ్యవస్థ అనేది వాళ్ళొక ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకి ఒక సర్వీస్ రూల్స్ లేవు, ఏమీ లేవు. కేవలం ప్రభుత్వ ఖజానా నుండి ఒక నెలకి 5,000 రూపాయలు పారితోషికం వాళ్ళకి ఇచ్చి చేయించుకున్న పని ఏమిటంటే ప్రభుత్వ పని కాదు. వాళ్ళు చేసుకున్న పని అంటే పార్టీకి పనికొచ్చే విధంగా వాళ్ళ చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తున్నారు. కూడా అప్పట్లో లేని అభ్యంతరం ఈరోజు ఎందుకు మీరు అభ్యంతరం తెలియజేస్తున్నారని అధికార పార్టీ నేతలందరూ కూడా మీ మీద ఆరోపణలు చేస్తారు. అది వాలంటీర్లు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు పింఛన్లు పంపిణీ చేసినంత వరకు అయితే పర్వాలేదు. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో శాఖలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ ఉంది, పంచాయతీరాజ్ శాఖ ఉంది. అన్ని శాఖల తాలూకా విధులన్నీ కూడా వాలంటీర్ల చేతే ఒక ప్రభుత్వ పాలన యంత్రాంగానికి ప్యారలల్గా ఒక యంత్రాంగం వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయించి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సభ్యుల తాలూకా సమాచారాన్ని అన్నీ కూడా సేకరించి ఎవరు ఏ పార్టీ వాళ్ళు, ఎవరింట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు కాదు, ఇటువంటివన్నీ సమాచారం వాళ్ళ తాలూకా వ్యక్తిగత గోప్యంగా ఉంచవలసిన వ్యక్తిగత సమాచారం కూడా ఈ వాలంటీర్ల ద్వారా సేకరించి వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అయితే రాను రాను ఏంటైందంటే వీళ్ళు ఒక పార్టీకి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత బాహాటంగా వైకాపా నాయకులతోటి వీళ్ళు తిరుగుతూ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు, మీరు మీ పింఛన్లు లబ్ధిదారులందరూ కూడా వైకాపాకి ఓటేయకపోతే ఈ పింఛన్లన్నీ ఆగిపోతాయి అనే దుష్ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇది పరిగణనలో తీసుకుని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసింది. వాలంటీరు వాళ్ళు ఈ ఎన్నికల విధుల నుండి వాలంటీర్లని తప్పించాలి అని మొదట మన జిల్లా నుండే మన జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ గారు ఒక లెటర్ రాశారు. ఎవరికి? ఎన్నికల కమిషన్కి. ఎన్నికల కమిషను ఒక మెమో ఇచ్చింది, అన్ని కలెక్టర్లకు పంపించింది. వాలంటీర్లని ఎన్నికల ప్రక్రియలో కానీ ఓటర్ల జాబితా సవరణల ప్రక్రియలో కానీ ఎందులోనూ కూడా వాలంటీర్లను ప్రమేయం లేకుండా చూడాలి అని నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఈ వాలంటీర్లు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. వాళ్ళు వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, బహాటంగా మన ఫోటోల్లో దొరుకుతున్నారు, ఆడియోలో దొరుకుతున్నారు. అటువంటి వాళ్ళని
మా దృష్టికి వచ్చిన అన్నిటి మీద కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పెట్టిన విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయటం, వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం వచ్చింది వాళ్ళే తమకు పెన్షన్ ఇస్తారని చెప్పి వృద్ధులందరూ అంటే బెనిఫిషియర్లు అందరూ ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఈ 1వ తేదీ మాత్రం వాళ్ళకి ఒక డైనామా ఏ విధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి, వారికి అందాల్సినటువంటి ఆ పెన్షన్ అందజేసేందుకు ఏ వేదికను చేసుకొని ఈరోజు ఆ లబ్ధి వాళ్ళకి పొందే విధంగా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఏమిటి అడిగిందంటే ఈ సామాజిక పింఛన్లు అనేవి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు చాలామంది, సుమారు మన రాష్ట్రంలో 1,50,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తే కేవలం 2-3 రోజుల్లో పని అయిపోతుంది పంపిణీ అనేది. వాళ్ళ ద్వారా పంపిణీ చేయించండి, వాలంటీర్ల ద్వారా వద్దు అని రిప్రజెంటేషన్ ఎన్నికల కమిషన్కి ఇచ్చింది. దాని మీద ఎన్నికల కమిషన్ కూడా స్పందించి ఈ పంపిణీ విధానాన్ని వాలంటీర్ల ద్వారా చేయించొద్దు. వాలంటీర్లని పూర్తిగా అంటే వాళ్ళు చేస్తున్నట్టు ఈ సేవల్ని గుర్తించకుండా కేవలం పార్టీ మోటోలో మీరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు బెనిఫిషియర్లు అందరూ కూడాను టీడీపీకి వ్యతిరేకమయ్యే పరిస్థితులు కూడా ఈరోజు ఈ పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా మదనపాటుకు గురవుతారు. ఇది కేవలం వాళ్ళు ఏదో పింఛన్లు ఈ నెల ఏప్రిల్ 1వ తేదీనే రావాలి, ఏప్రిల్ 1వ తేదీ బ్యాంక్ సెలవు, తర్వాత ఆర్థిక సంవత్సరం ఎండింగు, 3వ తేదీన బ్యాంకుల నుండి అమౌంట్ తీసుకోమనేసి సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. 3వ తారీఖు నుంచి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈలోగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జాప్యాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెత్తడానికి చూస్తున్నారు. ఎలాగా మేము ఇప్పుడు కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మీ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళము, తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది కాబట్టి ఈ డబ్బు రాలేదు, మేము ఇంటింటికి వచ్చి పంపిణీ చేయలేకపోయాము అనే దుష్ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ జాప్యాన్ని, వాళ్ళ తాలూకా శాతకానితనాన్ని, నిధులు లేని పరిస్థితిని వీళ్ళు వేరే విధంగా తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలనేసి ప్రయత్నం చేస్తున్నారు. కారణంగా టీడీపీ నష్టపోయే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నట్టున్నాయి. ఏమీ లేదు, ఈ వాలంటీర్ల చేత పంపిణీ చేయొద్దనేసి మాత్రమే చెప్పారు కానీ పింఛన్దారులకి అసౌకర్యం కలిగించి వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేయొద్దనేసి ఎక్కడ కూడా అనలేదు. నిన్న కూడా మా తెలుగుదేశం రాష్ట్ర నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళారు, చీఫ్ సెక్రటరీ గారి దగ్గరకు వెళ్ళారు. ఈ పింఛన్ల పంపిణీ అనే కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా వద్దన్నాం కానీ సచివాలయ సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎక్కడికో సచివాలయానికి తెప్పించి వాళ్ళకి మీరు అసౌకర్యాలు కల్పించడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించమన్నారు. దానికి సానుకూలంగా చీఫ్ సెక్రటరీ గారు స్పందించి ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటామనేసి కూడా చెప్పారు. ఈ సందర్భంగానే మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, మా జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రాన్ని కూడా మేము ఇచ్చాము. పింఛన్లు అనేవి సచివాలయ సిబ్బంది చేత ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయించమని, ఎట్టి పరిస్థితులను కూడా వారికి పింఛన్దారులకి అసౌకర్యం కల్పించొద్దని మేము చెప్పుకున్నాం. చూస్తే కనుక మీ హయాంలో ఏదైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయి ఈ కీరులే పోషించే ఈరోజు వార్డు వాలంటీర్ నియామకం, గ్రామ వాలంటీర్ నియామకం కూడా మీది కాపీ కొట్టినట్టు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చివరాంకానికి ఎన్నికలు వచ్చేసరికి వారి సేవల్ని ఇలా పార్టీ రంగు పూస్తున్నది టీడీపీ. ఏమీ లేదు, జన్మభూమి కమిటీలు అనేవి గ్రామ అభివృద్ధికి, మండల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ప్రతిపాదనలు చేసేవారు. మన గ్రామానికి ఏంటికి కావాలి, కమ్యూనిటీ పరంగా కానీ వ్యక్తిగత అవసరాలు కానీ సామాజిక అవసరాలు కానీ గుర్తించి వాటి మంజూరు కొరకు వాళ్ళు ప్రతిపాదనలు చేయటం వరకు కానీ, అంతేగాని ప్రభుత్వం నుండి ఖజానా నుండి వాళ్ళకి ఏమీ పారితోషికం ఇవ్వలేదు, జీతాలు ఇవ్వలేదు. కానీ ఇది అలా కాదు, వాలంటీర్ వ్యవస్థని ఒక రాజ్యాంగేతర శక్తులుగా వాళ్ళని వాడుకుని వాళ్ళ ప్రతి ఇంటిలో ఉన్న రహస్యమైన సమాచారాన్ని సేకరించి వాళ్ళని వాడుకున్నారు తప్ప ఇది వాలంటీరీ వ్యవస్థకని జన్మభూమి వ్యవస్థకని చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి పింఛనుదారుడికి 3,000 నుండి 4,000 రూపాయలు ఒకే దఫా
వైకాపా ప్రభుత్వంలో ఏం చేసింది? సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున ఈ 4 సంవత్సరాల్లో 250 కలిపి ఇప్పుడు 3000 చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే అంటలేదు. ఇప్పుడు 3000 ఉన్న పింఛన్ని 4000 ఒకే తప్ప పెంచి 4000 రూపాయలు మేము పంపిణీ చేస్తాము. ఒకవేళ ఈ నెల వచ్చే నెల ఎవరికైనా పింఛన్లు అందకపోతే అవి కూడా కలిపి మేము పంపిణీ చేస్తామని మరి పింఛన్దారులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పిస్తున్నారు. కాబట్టి ఈ వైకాపా ప్రభుత్వము, వైకాపా నాయకులు చేసిన ఈ మోసపూరితమైన దుష్ప్రచారాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొడుతున్నారు. పింఛన్దారులు కూడా నమ్మే స్థితిలో లేరు. చూస్తే కనుక ప్రస్తుతం ఏప్రిల్ 1 వచ్చింది. ప్రతి ఏడాది నెలలాగే ఈరోజు ఈ నెల కూడా తమకు పెన్షన్ ఇంటికే వస్తుందన్నటువంటి లబ్ధిదారుల ఆశలు అడియాసలు అనేది చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే ప్రస్తుతం ఆది నుండి కూడా వాలంటీర్ వ్యవస్థని అడ్డంగా పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఈరోజు మీరు కనుక ప్రభుత్వానికి ఓటేయకపోతే మీ పెన్షన్లు తీసేసే పరిస్థితులు, పరిణామాలు రాబోయే ప్రభుత్వం చేస్తుందని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కాకపోతే ఆది నుండి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం వారిని రాజ్యాంగేతర శక్తిగా వాడుకుంటుంది. కనీసం సర్వీస్ రూల్ కూడాను వర్తించక ఖజానాకి సంబంధించిన డబ్బులు పారితోషికంగా తీసుకున్నటువంటి వారిని ఎలా ఒక సేవలుగా పరిణామాలు తీసుకోవాలి, ఆ సేవలకు ఒక గైడ్లైన్స్ ఉండాలి. వాళ్ళు పరిమితికి మించి ఈరోజు ఆ ఓటర్ కావచ్చు, లేకపోతే ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు అది ప్రభుత్వానికి దోహదపడే విధంగా వారు చేస్తున్నటువంటి పరిణామాలను గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవంటే అవి కేవలం ఆ ప్రాంతం, ఆ గ్రామం అభివృద్ధికే వారు సూచనలు చేసేది తప్ప కానీ వారి చేతిలో ఎటువంటి అధికారం కూడా పెట్టే పరిస్థితి లేదు. ఈ వాలంటీరు వార్డు వ్యవస్థ మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలని ఎన్నికల కమిషన్ తాము ఇచ్చిన ఫిర్యాదుకు ఎన్నికల కమిషన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ విషయంలో మాత్రం వైసీపీ లేనిపోని ఆరోపణలు చేస్తుంది. 1వ తేదీన సెలవు కావడం, అదేవిధంగా బ్యాంకు సంవత్సరం ఎండింగ్ కావడంతో మాత్రం ఆర్థిక లావాదేవీలు లేనటువంటి ఈ నిర్లక్ష్యాన్ని మాత్రం టీడీపీపై ఆరోపణ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు ఏదైతే 3వ తేదీన సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటికే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కూడా నివేదించడం జరిగింది. మరి ఇటువంటి అంటే ఓటర్లు కావచ్చు, బెనిఫిషియర్లకు ఎటువంటి ఆటంకం కాకుండా టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతుంటే వైసీపీ ప్రభుత్వం కావాలని ఈ అలసత్వాన్ని తమ ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడాను 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి పెన్షన్కి అవసరమైనటువంటి సన్నాహాలు చేయకుండా వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదని చేసినటువంటి ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు లబ్ధిదారులకు తప్పుడు మాటలు చెప్పి వారిని మాత్రం మైండ్ డైవర్ట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే 3000తో పాటు 4000 రూపాయలు ఎవరికైతే పింఛన్లు అందలేదనే ఫిర్యాదు వచ్చినా మొత్తాన్ని కూడా అందించేందుకు తమ అగ్రనేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎవరు లబ్ధిదారులు కూడా అపోహలు పోవాల్సిన అవసరం లేదు. కేవలం వార్డు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న తీరును మాత్రం తాము ఎండగడుతున్నాం. లబ్ధిదారులకు ఎవరు కూడా మేము విరోధులు కామని బాబు స్పష్టం చేస్తున్నాం. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం అందవలసినటువంటి ఆ పింఛన్ డబ్బులు సకాలంగా అందించేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపడతారా, వీరి నివేదికను పరిణామాలు తీసుకుంటారా, వైసీపీ చేస్తున్న ఆరోపణలు తిప్పికొడతారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.